praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. The subject which we are hearing from the last many weeks is called realm of spirit. మనం ఏ పాఠమైతే గతించిన కొన్ని వారముల నుండి వింటున్నామో ఆ పాఠం పేరు పరిశుద్ధాత్మ సామ్రాజ్యం. కిందటి వారం నేను చెప్పింది అది 12వ భాగం. లాస్ట్ వీక్ విచ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ వాజ్ పార్ట్ నెంబర్ 12. ఈవేళ మీరు 13వ భాగం వింటారు. ప్రతి భాగము మోర్ దెన్ 1 అవర్. ఏది 72 అవర్స్, ఏది 75 అవర్స్, మినిమం 1 అవర్ వేసుకుంటే ఇంతవరకు మీరు పరిశుద్ధాత్మ సామ్రాజ్యముల గురించి 12 గంటలు విన్నారు. ఎవ్రీ సండే ద టైమింగ్ ఐఎమ్ టేకింగ్ 72 minutes, 75 minutes, 76 minutes. As a whole, if we come to the minimize 1 hour, we have finished 12 parts. So 12 hours message we have finished. Today is part number 13. ఇవాళ 13వ నెంబరు భాగం, 13వ భాగం మీరు వింటారు. పాఠం పేరేంటి? పరిశుద్ధాత్మ సామ్రాజ్యం. పాఠం పేరేంటి? నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ వాట్? మీరందరూ అనండి, ఈ దినము సర్వశక్తిమంతుడైన యెహోవా నోట నుండి వచ్చు శబ్దమును నేను వింటున్నాను. లెట్స్ ఓపెన్ ద బైబిల్. బైబిల్ ఇప్పుదాం. రోమన్స్ చాప్టర్ 8. రోమన్స్ చాప్టర్ 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఆర్ యు దేర్? 1 నుండి 5 వరకు ఆయన చదువుతాడు. మీరు అందరూ చూడండి, చదువు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని క్రీస్తు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మననుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 5వ వచనం మరొకసారి చదువు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దే దట్ ఆర్ ఆఫ్టర్ ద ఫ్లెష్ డూ మైండ్ ద థింగ్స్ ఆఫ్ ద ఫ్లెష్, బట్ దే దట్ ఆర్ ఆఫ్టర్ ద స్పిరిట్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. మీరు క్రైస్తవులుగా ఉన్న ఎడలా మీరు శరీర సంబంధికులే. మీరు క్రైస్తవులుగా ఉండకూడదు. మీరు దైవ సంతానముగా ఉన్న ఎడలా మీరు దైవ సంబంధీకులు. శరీర సంబంధీకులు శరీరపరంగా ఆలోచన చేస్తారు. దైవ సంబంధీకులు దైవాత్మకు అనుకూలంగా ఆలోచన చేస్తారు. అరే లక్ష్మణరావు, ఏట్రా ఈ పరమస్తుడు
మీరు 10 రూపాయలు ఇచ్చినా మరొక 10 రూపాయలు ఇవ్వండి అని అంటున్నాడు. ఏంటాడు? మనకేం టోపీ వేస్తున్నాడా? శరీర సంబంధమైన మాట, ఆత్మ సంబంధమైన మాట. లక్ష్మణరావు గారు, మనము దైవ కార్యంలో పాలు పొందాలి. దేవుడు మనకు ఆయుష్, ఆరోగ్యం, భార్య, భర్త, పిల్లలు అన్నీ ఇచ్చున్నాడు. అర్థమైందా? ఆత్మానుసారమైన మాటలు మరియు శరీరానుసారమైన మాటలు. అర్థమైందా? లెట్ మీ రీడ్ అగైన్. They that are after the flesh do mind the things of flesh, but they that are after the spirit, the things of the spirit. లక్ష్మణరావు గారు, ఏంటి ఫాదర్ పరవస్తు మనకు బొర మీద టోపీలు వేస్తున్నాడు? ఇంతవరకు ఇచ్చాను చాలదా, ఇంకేమంటున్నాడు? ఏం చేస్తాం మరి? వాడు పని వాడు చేస్తాడు, చేయని మన పని మనం చేసుకుందాంలే. వాడు చెప్తున్నాడు చెప్పని మన పని మనం చేసుకుందాం. శరీరానుసారమైన మనుషులు శరీరానుసారంగా ఆలోచన చేస్తారు. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తున్నారో వారు ఆత్మానుసారమైన మాట్లాడతారు, ఆత్మానుసారంగా ఆలోచన చేస్తారు. ఆత్మ అంటున్నాడు ఈయుడి. సెక్రటరీ గారు నిలబడి అంటాడు మనం చందా ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, మన సత్య కదా. ఈడు ఇయ్యాలంటున్నాడు, వీడు అంటున్నాడు ఈయుడి. ఈయుడి, ఇట్స్ ఎ కమాండ్, ఇట్స్ అన్ ఆర్డర్. God shall not explain you. God shall not convince you. Here the secretary. This is our church and we must look into its needs and we must please come forward, give something. He cannot command you. God cannot convince you. God cannot explain you. Give, I shall give thee. It's a command of the Lord. He should give, it shall be given. ఎలాగా? అణిచి కుదిల్చి కిందకి దిగజానంతమంటే నీకు ఇస్తానంటున్నాడు. ఇఫ్ యూ ఒబే హిమ్, హీ విల్ డూ హిజ్ ప్రామిస్. హీ విల్ కంప్లీట్ హిజ్ వర్డ్స్ ఆఫ్ కవెనెంట్. హియర్ ఈ సెక్రటరీ, నేను నీకు అణిచి కుదిల్చి దిగజానంతమంటే ఇస్తాను అంటాడా? అంటాడా? ఇక్కడ ఆయన దగ్గర నో లిమిట్. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. హోలీ స్పిరిట్ ఈజ్ అన్లిమిటెడ్. పరిశుద్ధాత్ముడికి లిమిటేషన్స్ లేవు. నీకు ఇవ్వడం ప్రారంభించాడంటే నువ్వు వద్దన్నా కూడా నీ ఇష్టం, ఏమేం చేసుకో, నీ మెడలో కట్టుకో, ఇంట్లో పాతుకో, ఏమేం చేసుకో, నాకు అనవసరం. నువ్వు నా మాట విన్నావు కనుక నేను నా నిబంధన వాక్యమునికి అనుకూలంగా పనిచేసి తీరుతాను. అది ఎలాగంటున్నాడు? ఆకాశం నుండి మంచు కురిసి మీదకెళ్తుందా? వర్షం కురిసి మీదకెళ్తుందా? అలాగే నా నోటి నుండి వచ్చిన మాట పని జరిగించకుండా అది నా దగ్గర రాదు. ఇది అంటున్నాడు దేవుడు. ఈవెన్ ఇఫ్ యూ స్లీప్, ద గాడ్ విల్ బి గార్డింగ్ యూ. ఈవెన్ ఇఫ్ యూ వాక్, ద గాడ్ విల్ బి గార్డింగ్ యూ. ఈవెన్ ఇఫ్ యూ ట్రావెల్, ద గాడ్ విల్ బి వాచింగ్ యూ అండ్ గార్డింగ్ యూ. ఈవెన్ ఇఫ్ యూ డై, ద గాడ్ స్పిరిట్ విల్ కమ్ అండ్ టేక్ యూ. నువ్వు మరణించినను, నిద్రపోయినను, ప్రాణం చేసినను, జబ్బుతో ఉన్నను, వాడు నిన్ను విడువడు, ఎడబాయాడు. వాడే అన్నాడు ఆ మాట, నేను అనడం లేదు. He is the author of creation, the author of salvation. He said, take it and make it your own. Take from me, I have lot.
నాతో చాలా ఉంది, తీసుకోండి, సొంతం చేసుకో. తీసుకొని సొంతం చేసుకో. 5వ వచనం చదవండి. 5వ వచనం, రోమీ 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఎస్, చూసావా, నువ్వు శరీరం మీద. అవును, రేపు ఒకసారి ఒకటి నాకు అన్నాడు, అయ్యా నువ్వు ఇలా డబ్బు ఖర్చు పెట్టేసరి ఎప్పుడైనా సడన్గా నువ్వు డెత్ అయినావు అనుకో, అప్పుడేమవుతావు? ఆడు నాకు బోధిస్తున్నాడు. సడన్ నువ్వు సచ్చావంటే నీ పెళ్ళమే అంటే నీ కొడుకులు ఏంటని అడుగుతున్నాడు వీడు. అంటే అర్థమేంటి? దెయ్యం వాడిలో దూరింది. పాములు దూరి, సైతాను గాడు పాము కాదు, పాములు దూరాడు సైతాను. దూరి వచ్చి మాట్లాడుతున్నాడు. బాగుందా? చూడండి, చక్కగుంది, ఎర్రగుంది కదా. నువ్వు తిన్నావంటే భయంకరమైన జ్ఞానం వచ్చేస్తుంది నీకు, అందుకే తినవద్దు అన్నాడు. అవునా? చూడు, నువ్వు తిని చూడు, నీకు ఎలాంటి జ్ఞానం వస్తుందో. బాగుంది. మీ ఆయన కూడా అడియో, ఏమండి శ్రీవారు, ఏమండో శ్రీవారు, వస్తున్నా. ఎంత చక్కగుందండి. అవును, చాలా రుచిగుంది. ఎంత రుచి, ఈ చెట్లు పళ్ళు ఏవీ లేవు. అవును. వెంటనే, ఏయ్ ఏంటి నువ్వేంటి ఇలాగున్నావు అంటే, నువ్వేంటి ఇలాగున్నావు? అంతవరకు కనబడలేదు. చూస్తే ఎంత తెలివి వచ్చిందో, ఎంత తెలివి వచ్చిందో. అలాంటి తెలివి వీళ్ళకుంటుంది. దేవుడికి తెలివి అక్కర్లేదు. దేవుడికి అమాయకత్వం. ఒక శాంతాయి వచ్చింది, రా అమ్మ. ఒక తాగుబోతు వచ్చాడు, రా నాయన. ఒక జూతగాడు వచ్చాడు, రా బాబా రా. ఇదేంటి ఇలా కొడుతున్నావు? అర్జునుడు శస్త్రవిద్య నేర్చుకున్నాడు. నేను అస్త్రవిద్య నేర్చుకున్నాను. ఇది అస్త్రం, అది శస్త్రం. అదే విద్య, ఇదే విద్య. రా రా రా. అర్జునుడా నువ్వు రా. మిఖాయేల్ నువ్వు కూడా రా. నా దగ్గరకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో. ఎంత అమాయకుడు. గాడ్ ఈజ్ innocent. Satan is very clever, very intelligent. చూడు, మేక అరే ఏం చదువుకున్నా? మ్యా అంటే ఎంఏ. ఎంఏ అంటే అదా? అచ్చా. ఏంటంటే 3 ఎంఏలు చేసింది. అందుకే 3 ఎంఏలు. ఎంఏ ఇన్ ఎకనామిక్స్, ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. 3 ఎంఏలు కదా. చూసావా మేకని తెలివైందయ్యో. గొర్రె ఇలా చూసుకొని వెళ్ళిపోతుంది. చూసావా, దానికి ఏం తెలివక్కర్లేదు. గొర్రెకి తెలిసిను ఆడు నాకు నరుకుతాడని, కానీ వెళ్ళిపోతుంది. ఎందుకు? గొర్రె విధేయత అనే లక్షణంలో పరిపూర్ణముగా ఉన్నది. lamb is full of nature. What nature? Nature of obedience. మేకకి నేచర్ ఉంది. ఏముంది? ఇది బాగా, ఇది కరెక్టా, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, వద్దు ఇలా చేయద్దు, ఇలా చేద్దాం, అవన్నీ మేక ఆలోచన చేస్తాడు. అది మనుష్య రీతిగా ఆలోచన. అది చదువుది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. అక్కడ దాకా ఆగు. అది ఆ ఆలోచన మనుషులది. శరీరానుసారంగా వాళ్ళకి ఆత్మతో సంబంధమే ఉండదు. హల్లెలూయా అంటారు. ప్రభు జస్సు ఏడుస్తారు, కింద పడిపోతారు, దొల్లిపోతారు. Holy Spirit is a highly disciplined spirit, and he will make you a highly disciplined man of God. Not man of God.
క్రమశిక్షణతో కూడిన ఆత్మ నీలోనికి ప్రవేశించినప్పుడు అత్యధికమైన క్రమశిక్షణ దైవ మానవుడిగా నీకు సృష్టిస్తుంది, దైవ జండుగా నీకు నిలబడుతుంది. వాళ్ళంత మనుషులు మీకు చూపించాలని కనిపించాలని అలా మాట్లాడతారు. ఓకే, 10 మంది కూర్చోయినారు, ఈ పక్క 10 మంది ఈ పక్క కూర్చోయినారు, వాడు కూతురు వస్తుంది ఇలాగా. We don't need that bloody culture. Walk like this. Okay, walk like this. Have fear of the Lord. Adopt the civilization of the Holy Spirit. Practice the culture of Holy Spirit. If they are pastors, if they are elders, you are an anointed man. You have the Spirit of God. The Spirit of God cannot bow before the worldly people. Ardhamainda? God shall not follow the discipline of the world. World has to follow the discipline of the Lord. లోక సంబంధమైన క్రమశిక్షణను దేవుడు లెక్క పెట్టడు, అక్కర్లేదు. దేవుని సంబంధమైన క్రమశిక్షణ మనుషులకు కావాలి. ఎందుకు? వాడు బతుకున్నను దేవుడు, సత్యనను దేవుడే. సో గాడ్ కెనాట్ బౌ బిఫోర్ ద వరల్డ్లీ పీపుల్. అర్థమైందా? యువర్ కల్చర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు మీ బికాజ్ ఐఎమ్ ఎన్ అపాయింటెడ్ మ్యాన్. I don't care whatever you are. I must look into my life whether I'm doing the right things or wrong things, whether I'm obeying the Lord or not. బైబిల్లో ఒక వచనం దేశంలో చూపిస్తావు. బాలుడైన సమూయేలు ఇటు మనుషులకు అటు దేవునికి బాలుడైన సమూయేలు, the boy Samuel, was an obedient, was pleased the Lord and pleased the people of the world. బాలుడైన సమూయేలు ఎంతవరకైతే ఇక్కడ ఉన్నాడో, so far the boy Samuel was here, he has to please his mother, he has to please his father, he has to please his people, and also he has to obey the teachings of his mother. ఎప్పుడైతే when he entered into the synagogue, when he entered into the tabernacle, when he entered into the temple of the Lord, he was not serving the people of the world. He was serving the man of God. The man of God is not right man. God is talking. The high priest could not hear the rhema of the Lord, but the boy heard the rhema of the Lord. బాలుడైన సమూయేలుకు దేవుని నోటి నుండి వచ్చిన మాట వినబడింది కానీ ప్రధాన యాజకుడికి వినబడలేదు. వై? హీ వాజ్ అ రాంగ్ మ్యాన్. ప్రధాన యాజకుడు గొప్పోడా, బాలుడు గొప్పోడా చెప్పండి? హూ ఈజ్ హైయర్? హై ప్రీస్ట్ ఈజ్ హైయర్. బాయ్ ఈజ్ నాట్ హైయర్ దాన్ హై ప్రీస్ట్, బట్ ద హై ప్రీస్ట్ didn't hear the rhema of the Lord. The boy who doesn't know what's world, what's God, what's word of God, what's vision, what's dream, he doesn't know anything about these things. He heard the voice of God. So, the people, those who will show you this word, తల్లి ఒడిలో కూర్చుని దాన్ని రొంపాలు తాగుతున్నాడు. దేవుడు ఎక్కడికి వచ్చాడు రా? అప్పుడు వచ్చాడు దేవుడా? సమూయేలు అడిగాడా? నో నో. when you yourself separated from the amma and from the world and from the breast milk, entered into the temple of God, then God said, yes, I will accept him. అప్పుడు అంటున్నాడు, నేను అంగీకరిస్తానని. ఎప్పుడైతే మందిరంలో దూరాడో
అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేశాడు. వెన్ యు ఎంటర్ ఇంటు ద రైట్ టీచింగ్, వెన్ యు ఎంటర్ ఇంటు ద రైట్ టెంపుల్, ఇంటు ద రైట్ హౌస్, when you decide yourself to quit all these things and to enter into the right teaching, then God shall accept you. If you are not accepted by the Lord, it's a confirmation that you are in the world. Leave the world and come out. నువ్వు 1000 మంది చర్చికి నువ్వు సెక్రటరీవి, అరే వదిలేరా అంటే వదులుతావేటి? వదులుతావా? వదలు. అటు తిరుగు. నువ్వు 1000 మందికి నువ్వు సెక్రటరీవి, అరే వదిలేరా అని అన్నాను, వదులుతావా? వదలడు. ఎందుకు? వాడికి పదవి కావాలి. He wants what he wants? Throne. He wants what? Portfolio. He wants designation. He wants recognition. He wants acknowledgement. If you are recognized by the world, you are not in the shadow of the Spirit. లోకము చేత నువ్వు గుర్తింపబడ్డావా? పరిశుద్ధాత్మ ఛాయలో నీవు ఉండవు. If you entered into the right teaching, సరి అయినటువంటి బోధలు నువ్వు దూరేవంటే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. దేవుడు స్వీకరించిన దాన్ని లోకము తంతది. ఎవరేడు? యేసుప్రభు. అరే మా తాత యేసుప్రభు గురించి చెప్పలేదు. మా తాత తండ్రి వాళ్ళందరూ పాస్టర్లే, యుగ యుగంలో మేము పాస్టర్లమే. శరీరానుసారముగా వాళ్ళు మాట్లాడతారు. యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. ఏం చెప్పలేదు? నేనే తండ్రి అని చెప్పలేదు. నా యందు తండ్రి, తండ్రి యందు నేను ఏకమై ఉన్నాము అన్నాడు. కానీ నేనే తండ్రి అని చెప్పలేదు. ఆ మాటలో చూసారా ఎంత తేడా ఉందో? He is in me and I am in him. The one who have seen me has seen the one who sent me. నన్ను పంపిన వారిని చూచి ఉన్నారు, నన్ను చూసిన వాడు నన్ను పంపిన వారిని చూచి ఉన్నాడు. నేనే తండ్రిని అని అక్కడ అనలేదు. చూసారా? మాటలు అర్థం కావు. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు అర్థం కాదు. ప్లీజ్ గో. దేవుడికి ఎవడు కావాలి? పశ్చాత్తాపంతో ఉన్నవాడు కావాలి. God doesn't need your secretary, your president, your treasurer. God needs the one who have the nature of repentance. If you are repenting, God can accept you. If you are accepted by the Lord, the world will kick you out. అమ్మ ఒడిలో కూర్చొని అమ్మ రొమ్మ పాలు తాగుతున్నాడు, ఒరే సమయాలు అని దేవుని పిలిపినాడా? గట్టిగా. ఎంతవరకు అయితే అమ్మ ఒడి నుంచి బయటికి రాలేదో, ఎంతవరకు అమ్మ రొమ్ము పాలు వదలలేదో అంతవరకు దేవుడు చూస్తున్నాడు. ఎంతవరకు అయితే వాడు ఆ మందిరంలో దూరాడో అప్పుడు అన్నాడు, నా దగ్గరకు వచ్చి వాను నేను ఎంత మాత్రము I shall not pull him out who shall come to me embraced. Now the law of contact is in force between Samuel and between God. అర్థమైందా? లా ఆఫ్ కాంటాక్ట్. ఇక్కడ లా ఆఫ్ ఫెయిత్. మదర్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ అండ్ మదర్ సెడ్, ఎస్, ఇఫ్ గాడ్ బ్లెసెస్ మీ విత్ అ సన్ ఐ విల్ గివ్ హిమ్ బ్యాక్ టు మై గాడ్. దేవుడు నాకు ఒకళ్ళు కుమారుడు ఇస్తే ఆ కుమారుడికి నేను దేవునికి ఇచ్చిస్తాను. వాట్ ఎ ఫెయిత్ ఆఫ్ ద మదర్ ఈజ్. ద ఫస్ట్ బోర్న్ ఈజ్ మైన్. ప్రథమ ఫలం నాది. Your daughter is first born. Get her delivered. ఆ కూతుర్ని విడిపించు. She will be away from the punishment of the Lord. She will be away from the sight of the Lord. No more judgment will be on her. గాడిద యొక్క
విలువిచ్చి గాడిద నడిపించు. అప్పుడు నీ ఇష్టం, నువ్వు సాకలతో పని చేయించుకో, ఏమేమి చేయించుకో, లేదా దానికి కాలు ఎరగొట్టేసి వదిలి. బికాజ్ ఫస్ట్ బార్న్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. ప్రథమ ఫలం దేవుడిది. దేవునిది దేవుని కొరకే ప్రయోగించబడాలి, లోకం కొరకు ప్రయోగించబడకూడదు. వాట్ యువర్ ఫస్ట్ బార్న్ ఈజ్ డూయింగ్? అన్ని వదిలొచ్చాను దేవుని దగ్గరికి. నా భార్య మెడలో ఇంతకంటే బంగారం వేశాను, ఉట్టు పుస్తుల తాడు 5 తులాలు పుస్తుల తాడు వేశాను, అంటే మంగళసూత్రం తాడు. అవన్నీ తీసేసి నా భార్య నాకు ఇచ్చింది, దేవునికి ఖర్చు పెట్టని. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీ అండ్ మై హౌస్ షల్ సర్వ్ ద లార్డ్. ఈవేళ పెళ్ళం వస్తుంది, వచ్చే వారికి మొగుడు వస్తాడు, తర్వాత పెద్ద కొడుకు, తర్వాత కూతురు వస్తుంది. ఏంటంటే వీఆర్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ చూపించుకోవడానికి. నా మట్టుకు నేనైతే నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నీ కూతురు కూర్చొని టీవీ చూస్తుంటుంది, నీ కొడుకు కూర్చొని కంప్యూటర్ టక్ 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 హలో 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 డార్లింగ్ హలో హలో. ఆడు కంప్యూటర్, ఆడు రూమ్లో ఆడు కూర్చొని హలో 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 డార్లింగ్ హలో హలో ఎస్ 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 దిస్ ఇస్ రవి, దిస్ ఇస్ హాయ్ రవి, హౌ యూ? ఐఎమ్ ఫైన్. కొడుకు ఆ రూమ్లో, కూతురు దీని రూమ్లో. అమ్మ వంట వండుతుంది, నాయన చర్చిలో కూర్చోన్నాడు. కొనుక్కొని పలానా ఫ్యామిలీ వచ్చిన్నాడు. జోసం ఏమన్నాడు? అలాగన్నాడా? సరి అయినటువంటి నడిపింపు లేక, సరి అయినటువంటి పాఠములు బోధించే బోధకుడు లేక, సరి అయిన బోధకుడు లేక, దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి వాడు లేకపోబట్టే భారతదేశంలో క్రైస్తవ్యము నాశనమైపోయినది. దానిని బాగు చేయాలి. 18 సంవత్సరాల వయసులో వచ్చానే. అట్ ద ఏజ్ ఆఫ్ 18 I entered into this Babylon. 70 years passed. Now I am 88 years. Is there any prophecy for that? ఈ విషయంలో ఏదైనా ప్రవచనం ఉందా? Daniel started seeking the prophecy about the deliverance of the people. దానియేలు 70 సంవత్సరాలు అయిపోయినప్పటికీ మేము ఇక్కడే ఉండాలి, చచ్చిపోతామా, ఏమైనా మాకు విడుదల ఉందా, ఏమైనా ప్రవచనం ఉందా అని ఎతుకుతున్నాడు. జెరెమియా ప్రవచనం కనిపించింది. ఆఫ్టర్ 70 years I will deliver you. 70 సంవత్సరాల తర్వాత వచ్చులంతా చచ్చిపోయారు. The people those who entered 70 years back are no more. All new generation. 70 సంవత్సరాలు కొత్త వాళ్ళంతా పుట్టినారు. ఆడవాళ్ళు కొత్తవాళ్ళు, మగవాళ్ళు కొత్తవాళ్ళు. పాత భార్యలు లేరు, పాత భర్తలు లేరు, అంతా చచ్చారు. వీళ్ళంతా హీబ్రూయులు, హీబ్రూ భాష రాదు. నేను బెంగాల్ దేశంలో పుడితే, బెంగాల్ దేశంలో పెరిగితే నాకు తెలుగు భాష వస్తుందా? If I born in the Bengal and if I was brought up in Bengal, will it be possible for me to speak Telugu? I can't speak Telugu. అలాగే వాళ్ళు అక్కడ పుట్టారు, అక్కడ పెరిగారు కనుక వాళ్ళంతా కూడా ఎరమిక్ భాష మాట్లాడుతున్నారు. అప్పుడు దానియేలు అన్నాడు, మై గాడ్, ద టైమ్ ఆఫ్ డెలివరెన్స్ ఈజ్ వెరీ క్లోజ్. వీఆర్ నియరింగ్ టు ద టైమ్ ఆఫ్ డెలివరెన్స్. అవును, మనము విడుదల పొందే సమయానికి సమీపిస్తున్నాము. ఎస్, ఐ మస్ట్ ప్రే గాడ్. గాడ్, ప్రభువా, మేము విడుదల పొందే సమయానికి సమీపిస్తున్నాము. మరికొద్ది రోజుల్లో ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. దయచేసి చూడు, ఇక్కడ ఎవరు ఉండిపోకుండా, ఇక్కడ నుంచి ఎవరు అమ్మాయిని పట్టకెళ్ళకుండా, ఇక్కడ పెళ్లి చేసుకున్న వారిని ఇక్కడే వదిలేసి, ప్రభువా, మేము నీ మాటకు అనుకూలముగా ప్రయాణం అయ్యేటట్లు మాకు నీ ఆత్మ నడిపించునుగాక, మాకు నీ ఆత్మ బోధించునుగాక, మాకు నీ ఆత్మ బుద్ధి చెప్పునుగాక. ఎవడాడు? దానియేలు. With an aim, he started fasting. With an aim. ఒక గురి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. వీడు ప్రార్థన చేయకపోతే విడుదల కలగదా? If Daniel doesn't pray after 70 years, will they continue again in the
No. This is a covenant of God. They will come out. But Daniel felt it is my responsibility. We felt that it is our responsibility to preach the right gospel. This is your aim. Not my aim. This is your aim. ఇది మీ గురి. మీ గురి మనము నేర్చుకున్నది, మనము వింటున్నది వాళ్ళకి మనం నేర్పించాలి. ఇద్దరు మనుషులు వెళ్ళారు. లోట్, రే లోట్. ఎస్ మై లోట్. కమ్ హియర్. Hey, your daughters, sir, here. Your wife, sir, here. Okay, close the door. అగ్నితో కాల్చాడా? సనాతన ధర్మశాస్త్రంలోను, బైబిల్లోను, ఇస్లామిక్ ఖురాన్లోను ఇప్పుడు ఈ ప్రపంచము అగ్ని చేత వినాశపరచబడును, అగ్ని ప్రళయము అని రాసున్నాడు. అగ్ని ప్రళయం ఫిబ్రవరి 24, 2022లో స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 24, 2022లో అగ్ని ప్రళయం స్టార్ట్ అయింది. తగ్గిపోయిందా? హెచ్చిపోతుంది. ఎవడెవడైతే ఇజ్రాయేలీయుల దేవునికి, క్రైస్తవ్యమునకు దూషిస్తున్నాడో 4 సార్లు 5 సార్లు భూకంపం కలుగుతుంది. భూమి కంపించేస్తుంది. జెరూసలేం కొండ మీద ఉంది. వీడికి నీరు ఎలాగ ఉంటుంది? వీడు ఎలాగ గోధుమలు పండించుకుంటాడు, ఎలాగ బారెలు పండించుకుంటాడు, ఎలాగ చామలు పండించుకుంటాడు, ఎలాగ మొక్కజొన్న పండించుకుంటాడు. వీడికి పంట ఎలాగ ఉంటుంది? నీరు ఉండదు కదా, నీరు కారిపోతుంది. ఇంత పెద్ద దానిమ్మ పళ్ళు, ఇంత పెద్ద ద్రాక్ష పళ్ళు, ఇంత పెద్ద సపోటా పళ్ళు, రకరకాలైన యాపిల్స్. ఎక్కడ? కొండ మీద. ఇట్స్ ఎ మిరకల్. ఇవి అద్భుతమైన కార్యములు. నువ్వు కొండ మీద ఉన్నాను, గుహలో ఉన్నాను, నీటిలో ఉన్నాను, అగ్నిలో ఉన్నాను, నీ రక్షకుడు నీకు వదలడు. మరొకసారి చదువుదాం. 5వ వచనం చదువు. 8. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. హిజ్కియేలు గ్రంథము 36వ అధ్యాయము, బుక్ ఆఫ్ హిజ్కియా చాప్టర్ 3:6-36. 26వ వచనం చదువు. నూతన హృదయం మీకిచ్చేదను. ఆగు. భయపడద్దు మీరు. అగ్ని ప్రళయం వచ్చినను, ఇండియా కొట్టుకుని పోయినను, మీకు పాత హృదయం తీసేసి కొత్త హృదయం ఇస్తాను. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. న్యూ బిహేవియర్, స్వభావము, న్యూ బిహేవియర్, న్యూ థాట్, న్యూ బిహేవియర్ నీకు కలిగిస్తాను. ఇట్స్ నాట్ ప్రామిస్, ఇట్స్ వర్డ్ ఆఫ్ కవెనెంట్. ఇది దేవుని యొక్క ఏంటి? నిబంధన మాటలు. ఆయన మీతో నిబంధన చేస్తున్నాడు. ఇట్స్ నాట్ ప్రామిస్, హీ ఈస్ మేకింగ్ కవెనెంట్ విత్ యూ. చెప్పు. రాతి గుండె మీలో నుండి తీసివేసి, నేను I will change, I will remove your hard heart, your stony heart. మొదటిది నూతన హృదయం, న్యూ. రెండవది నూతన స్వభావం, న్యూ. మూడవది మాంసపు గుండెనిస్తాం. అన్నీ కొత్తవే, అన్ని పాతవే లేవు, అన్నీ కొత్తవే. 27. నా ఆత్మను మీ యందుంచి, నా ఆత్మ మీ యందు ఉంచుతాను. I shall
ensure that my spirit is in you. I shall ensure that my spirit is in you. నా ఆత్మ మీలో ఉన్నట్లుగా నేను తీర్మానం చేసుకుంటాను. నా కట్టడలను అనుసరించు వారిగాను I will translate you into an obedience so that you will obey my all rules. నా విధులను గైకొను వారిగాను And you will obey my regulations. మిమ్మును చేసేదను. I will make you like that. If you are in the realm of the world, go to hell. If you are in the realm of the spirit, I will give you, Chapra, I will give you Nutana. హృదయము I will give you. నూతన స్వభావము నూతన స్వభావము I will give you. మాంసపు గుండెను తీసేస్తాను. నీకు మంచి మెత్తటి స్వభావము గల లోబడే అంతటికీ మించింది నా ఆత్మ నీలో ఉంచుతాను. నా ఆత్మ నీలో ఉంచుతాను. అందుకే మీరు పరిశుద్ధాత్మ సామ్రాజ్యమును గురించి నేర్చుకుంటున్నారు. పరిశుద్ధాత్మ సామ్రాజ్యంలో ఉన్నవారికి ఇవి దేవుడు నిబంధన చేసి చెప్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ ప్రామిస్, దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ covenant. This is word of covenant. This is word of covenant. We proclaim